అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు. ఇవాల్టి అంశం పరోపకారం. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ చరంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. ఇతరులకు ఉపయోగంగా ఉండగలందులకు చెట్లు ఫలాలు కాస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు మేస్తున్నాయి. ఈ శరీరం పరోపకారార్థమే. రెండవ శ్లోకం. శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన, దానేన పాణిర్నతు కంకణేన, విభాతి కాయః కరుణాపరాణాం, పరోపకారేణ న చందనేన. చెవులకు శాస్త్రశ్రవణమే గాని కుండలాలు అలంకారం కావు, చేతులకు దానం అలంకారం కానీ కంకణం కాదు. దయాగుణం కలవారికి పరోపకారం అలంకారం కానీ చందనపు పూతలు కావు. మూడవ శ్లోకం. పద్మాకరం దినకరో వికచం కరోతి, చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం, నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంతః స్వయం పరహితే విహితాభియోగాః. సూర్యుడు తామర కొలను వికసింపజేస్తాడు, చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు, మేఘుడు అడగని వారికి కూడా నీరిస్తాడు. మంచివాళ్లు తమంత తామే పరోపకారానికి పూనుకుంటారు.